హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ నీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఎండు రొయ్యల టమాటా కర్రీ అయితే నేను చేయబోతున్నానండి. చాలా ఈజీ వేలో చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా ఈజీగా చేసేయచ్చు. దానికి కావాల్సింది అయితే ఎండు రొయ్యలు అయితే నేను తీసుకున్నానండి. ఇవి ఒక 50 గ్రాముల వరకు అయితే ఉంటాయి. వీటిని తల కొంచెం తోక తీసేసుకుంటే సరిపోతుందండి. కొందరేమో ఏం తీయరండి. నేనైతే ఏం తీయనండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే తీసేయచ్చు. నేనైతే ఏం తీయను, డైరెక్ట్ అట్లాగా వండేసుకుంటామండి మేము. మీ ఇష్టం, మీకైతే అట్లా నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఈ ఎండు రొయ్యలు అయితే వేస్తున్నానండి. కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. కొందరు డైరెక్ట్ ఆయిల్లో కూడా వేస్తుంటారు, కానీ ఇది పాతకాలం నాటి వంట అండి. ఇది మా అమ్మమ్మ ఇలాగే చేసేది. నేనైతే ఇట్లా చిన్నగా పెట్టుకొని అయితే వేయించుకుంటున్నాను. కొద్దిసేపటికైతే ఇలా గోల్డెన్ కలర్ అయితే వస్తాయండి. చాలు అండి. మనమైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. ఒక గిన్నెలో అయితే మనం తీసుకొని రెడీగా పెట్టుకుందాం అన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను అవి ఎట్లా వేగాయని. ఇట్లా తుంచగానే మనకు పౌడర్ కావాలన్నమాట. అప్పుడు మనకు తీసుకొచ్చినప్పుడేమో కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. మనం వేయించుకున్నప్పుడు కొంచెం పొడి పొడి అవుతాయి. ఇప్పుడైతే నేను టమాటాలు అయితే నేను తీసుకుంటున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని అయితే ఒక చిన్నగా కట్ చేసుకుందామండి. కొందరు ఆనియన్స్ కావాలంటే కూడా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నాకు ఆనియన్స్ అనేది నచ్చవు అంతగానం, అందుకని నేను డైరెక్ట్గా వండేస్తాను ఎప్పుడైనా కూడా. టమాటాలు అయితే నేను చిన్నగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. అన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే గిన్నె పెట్టుకున్నాను. అందులో ఆయిల్ అయితే 2 పావులు అయితే పోసుకుంటున్నానండి. కొద్దిగా వేడిగానే కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి. మీకు కుదిరితే డైరెక్ట్ ఒక జీలకర్ర వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట. నేనైతే పోపు దినుసులు వేసుకున్నాను. అందులో టమాటాలు వేస్తున్నాను. ఈ ప్లేస్లో ఒకవేళ కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే టమాటాలు వేసేసాను డైరెక్ట్గా. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి కొద్దిగా నేను కరివేపాకు వేస్తున్నానండి. మరలా ఒకసారి కలబెట్టుకోవాలి. ఇది కొద్దిగా ఉడుకుతున్న టైంలో మనము పక్కన రొయ్యలు వేయించి పెట్టుకున్నాం కదండి, వీటిని ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం దుమ్ము అవి ఇవి ఉంటుంటాయి, ఖచ్చితంగా కడుక్కోవాలండి. నేను ఒక 2 సార్లు అయితే బాగా శుభ్రంగా కడుక్కుంటున్నాను. ఇప్పుడైతే కడుక్కొని ఇలా అన్నీ వడగట్టేసుకొని ఇలా రెడీగా అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదండి, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. ఇదే కలబెట్టుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకుందామండి. మూత తీసి అందులో కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకుని మరలా కలబెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు కారం ఉప్పు టమాటాలకు పట్టించాలి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకుందాం. ఇక నీళ్ళు ఎక్కువ పోసానని అనుకోవద్దండి, రొయ్యలు వేస్తాం కదా, అప్పుడు కొద్దిగా రొయ్యలు అనేది ఉడకాలన్నమాట. దానికోసమే నేను కొద్దిగా వాటర్ పోసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడకనిద్దాము. చక్కగా మసులుతుందండి. ఇప్పుడైతే మనము మంచిగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే వేసుకుంటున్నానండి.
అన్నీ ఒకేసారి వేసేసాను. చక్కగా కలబెట్టుకోవాలి. ఇందాటికి ఇప్పటికి కొద్దిగా ఎసరు గుంజింది చూసారా, ఇంకా దగ్గరకు అవుతుందన్నమాట. ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి. కొద్దిగా రొయ్యలను ఉడకనిద్దాము. ఇప్పుడు అందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర మంచిగా సమానంగా తీసుకొని వేయించి పౌడర్ చేసుకున్నానండి. అది మనము చేపల కూరలలో వేస్తుంటాం కదండి, అదే పొడి, జీలకర్ర మెంతుల పొడి అన్నమాట. ఒక్క స్పూనే వేసాను. ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అది రొయ్యల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అందులో ధనియాల పౌడర్ అయితే నేను వేసుకుందామండి. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. కొద్దిగా వేస్తే సరిపోతుందండి, ఎక్కువగా ఏం అవసరం లేదు. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. నా దగ్గర లేదు, అందుకని నేను వేయడం లేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసేసుకోండి. ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇక మసాలా అంతా దానికి పట్టేస్తుంది అన్నమాట. సూప్ చూడండి, ఇందాకటికి ఇప్పటికి కొద్దిగా టిక్ అయింది. మనము గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకున్నాం అనుకుని ఇంకా దగ్గరకు అవుతుందన్నమాట. అంతే అండి, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నె అయితే పక్కన పెట్టేశానండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల టమాటా అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.